హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్కై డ్రీమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తోంది వారణాసి. దీని బడ్జెట్, రెమ్యూనరేషన్స్ అందరినీ షాక్కి గురిచేస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఇది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ వేడుకలో విడుదల చేసిన వారణాసి టైటిల్, టీజర్, అందులోని విజువల్స్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అయితే ఈ సినిమా క్వాలిటీ ఎంత గొప్పగా ఉందో, దీని బడ్జెట్, స్టార్ల పారితోషికాలు కూడా అంతే ఎక్కువగా ఉండొచ్చన్న బజ్ సోషల్ మీడియాలో హైప్ను పెంచేసింది. 1300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా లెక్కలు చూస్తే మత్తి పోవాల్సిందే అంటూ కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. వారణాసి టీజర్లో చూపించిన కాశీ, అంటార్కిటికా, కెన్యా విజువల్స్, త్రేతాయుగం నాటి సెటప్ చూసి ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. రామాయణం స్ఫూర్తితో తీసిన ఒక్క సీన్ కోసమే 60 రోజులు కష్టపడ్డామని రాజమౌళి చెప్పడం సినిమా స్థాయిని పెంచేసింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు, రాజమౌళి ముందుగా ₹1 కూడా పారితోషికం తీసుకోవడం లేదట. బదులుగా లాభాల్లో వాటా పద్ధతిలో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మహేష్ బాబుకి లాభాల్లో ఏకంగా 40% వాటా దక్కనుండగా, రాజమౌళికి 30 నుంచి 40% వరకు షేర్ ఉంటుందట. సినిమా బిజినెస్ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది కాబట్టి వారి వాటా కూడా రికార్డు స్థాయిలోనే ఉండబోతోంది. గతంలో కూడా ఈ ఇద్దరు వారి సినిమాలకు అలాగే తీసుకున్నారు. ఇక బిజినెస్ బట్టి వీరి ఆదాయం ఊహించని రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. ఉదాహరణకి 1000 కోట్ల బిజినెస్ జరిగిందనుకోండి, అందులో 40% మహేష్కి అంటే 400 కోట్లు, 30% రాజమౌళికి అంటే 300 కోట్లు. 1000 కోట్లు అనుకోకండి. ఈ మూవీ రిలీజ్ అయినప్పటికీ ఇది ఈజీ బిజినెస్ అవుతుంది. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు దాదాపు 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా టాక్. దీంతో ఇండియాలోని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా ఆమె రికార్డు సృష్టించారు. ఇక మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు 10 కోట్లకు పైగా పారితోషికం ముట్టిందట. మలయాళం ఇండస్ట్రీ వరకు ఇది పెద్ద అమౌంట్. మేకింగ్ విషయంలో కూడా జక్కన్న ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. రామాయణం స్ఫూర్తితో డిజైన్ చేసిన ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే యూనిట్ అంతా కలిసి 2 నెలల పాటు కష్టపడ్డారట. ఇది రాజమౌళి కెరియర్లోనే మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ అని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ శర వేగంతో జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చే చిత్రంగా వారణాసి నిలబడబోతోందని ఒక అంచనా. అయితే రాజమౌళి కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమాను కూడా మొదట అనుకున్న తేదీకి రిలీజ్ చేసింది లేదు. కాబట్టి ఈ వారణాసి సినిమాను ఆయన అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేదా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.